కొన్ని సందర్భాలలో మనము మన తోటి ప్రత్యర్థిని చూసి కూడా మెచ్చుకోగలిగే సమయం ఒకటి వస్తుంది కదా. ఎందుకనంటే వారి ప్రతిభను గుర్తించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అట్లనే నేను ఒక వ్యక్తి గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. వాస్తవానికి అది 1930 ఆ ప్రాంతం అన్నమాట. కేవలం ఆ టైంలో భారతదేశంలోని గొప్ప గొప్ప నాయకులలో ఆయన కూడా ఎదగలిగిండు వాళ్ళ స్థాయికి. కేవలం 40 ఏళ్ళే బతికిండు. 40 ఏళ్ళు బతికినప్పటికీ చాలా అద్భుతమైన జీవితాన్ని జీవించి చనిపోయిండు. వాస్తవాన్ని ఆయన చావు కూడా చాలా అంటే మిస్టీరియస్ జరిగింది. ఒక దోస్తు వాళ్ళ ఇంట్లో హుక్కా దాక్కుంటూ చనిపోయిండు అని చెప్పేసి అని అంటారు. ఆయనే బహదూర్ యార్ జంగ్, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ MIM అనే సంస్థకు మొట్టమొదటిగా ప్రెసిడెంట్షిప్ చేసిన వ్యక్తి. కాక్సర్ మూమెంట్, చాలా మూమెంట్స్ లీడ్ చేసిన వ్యక్తి ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా ఒక విషయంలో దంకేశాడు. ఏందనంటే నిజాం ప్రభువుకు మీరు హిస్ మెజెస్టీ అనే బిరుదు ఇవ్వమని అట్లా మాట్లాడేటోడు. సో ఆయన గురించి ఒక విషయం చెప్పాలని అంటే సరిపోదు. మీకు ఒక 2-3 చిన్న సంఘటనలు చెప్తా. ఆయన వాగ్దాటి ఏ విధంగా ఉండేదని అంటే, నాడు రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సరోజినీ నాయుడు లాంటి వాళ్ళు కూడా ఆయన వాగ్దాటికి మంత్రముగ్ధులైటోళ్ళు అంటారు. ఈ ముస్లిం లీగు ఎప్పుడైతే భారతదేశంలో ఈ ముస్లిం వాదనను బలంగా వినిపిస్తున్నదో ఆ సమయంలో వాళ్ళందరికీ నాయకుడు జిన్నా. కొన్ని సందర్భాలలో జిన్నా కూడా ఆయన్ని చూసి భయపడేవాడు. అంటే ఇతను నాకు ఎక్కడ పోటీకి వస్తాడోనని. అంత అద్భుతమైన చతురత కలిగిన వ్యక్తి. మచ్చుకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. అదేంటంటే ఒకసారి ఎక్కడ ఒక పార్టీ మీటింగ్ జరుగుతుంది ముస్లిం లీగ్ది. అక్కడ 1 లక్ష రూపాయలు చందా కలెక్ట్ చేయాలని చెప్పేసి జిన్నా సంకల్పం చేసుకొని కూర్చుంది. ఎంత చేసినా కూడా కొన్ని వేల కంటే ఎక్కువ రాలేదు. అయితే ఈ విషయం ఈయనకు తెలిసింది, బహదూర్ యార్ జంగ్ తెలిసింది. ఆయన కోరిరు. అప్పుడు బహదూర్ యార్ జంగ్ ఒక్కటే మాటకి కొన్ని లక్షల రూపాయలు విరాళాలు వచ్చి పడ్డాయి. ఎట్లానంటే ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న వాటిని తీసి ఇసిరేసేసారు స్టేజ్ మీదకి. ఏమన్నాడు తెలుసా ఆయన, మీరు సంస్థకు విరాళాలే ఇవ్వలేకపోతున్నారు, ఇంకా దేశం ఎలా తెచ్చుకుంటారు మీరు అని భావోద్వేగంగా మాట్లాడగలిగి ప్రజలకు మంత్రముగ్ధులను చేయగలిగిన వాక్చాతుర్యం, వాగ్దాటి ఉన్న వ్యక్తి ఆయన. ఇట్లా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. ఒకానొక దశలో మనం అందరం అనుకున్నాం కదా, జిన్నా లాంటి వ్యక్తులు కూడా ఆయన గురించి భయపడేవాళ్ళు. ఇంకొకటి, జిన్నా గారు ఏదైతే ఇంగ్లీష్లో ఉపన్యాసాలు ఉంటాయో, ఆయన ఆలోచనలు ఉంటాయో, ముస్లిం లీగ్కు సంబంధించిన ఆలోచనలు, అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనని, అభిప్రాయాల్ని ఈ మనిషి ఉర్దూలోకి తర్జుమా చేసేటోడు. ఆ తర్జుమా ఎట్లుండేనంటే జిన్నా రాసిన దానికన్నా ఇంకెక్కువ ప్రభావంగా ఉండేయంట. నాకు కూడా తెలియదు, చరిత్రకారులు కొంతమంది చెప్తుంటుంటారు. అంటే ఆయన వాగ్దాటి కావచ్చు, ఆయన అమెరికా కావచ్చు, అల్లికలు కావచ్చు, ఆ విధంగా ఉండేవి. అంటే అంత గొప్ప వ్యక్తి. వాస్తవానికి పుట్టింది జమీందారీ కుటుంబమే, దొరల కుటుంబమే. కానీ కష్టపడి చదువుకొని మతం పైన అమితమైన జ్ఞానాన్ని సంపాదించుకొని అసలు ఒక నడిచే లైబ్రరీలాగా కనపడేటోడంట ఆయన. చాలా తక్కువ వయసులో చనిపోయాడు. ఆయన పేరే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన గొప్పతనం మనం ఖచ్చితంగా కొనియాడాల్సిందే. కాకపోతే చరిత్రను కొంత వరకు మనం విస్మరిస్తున్నట్టు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అందుకనే ఈ వ్యక్తి గురించి చెప్తున్నాను నేను. ఈ తెలంగాణ పురాతనమైన హిస్టరీ చదువుతుంటుంటే ఎన్నో ఆనిముత్యాలు కనపడతాయి. అందులో ఒక ఆనిముత్యం ఈయనొక ఆయన. అఫ్కోర్స్ ఆయన మీద నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. అభిప్రాయం ఏముందని అంటే, తీసుకున్న నిర్ణయాలు భారతదేశం కోసం తీసుకున్నట్టయితే బాగుండేది, అంతే తప్ప ఇంకా మిగతాలలో ఆయనకు నచ్చిన తీరులో ఆయన పని చేసుకుంటూ పోయాడు. ఇది నేను ఈరోజు మీకు ఆయన గురించి చెప్పాలనుకుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాల్ని
సలహాలని సూచనల్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి.